అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు భీమిలి మద్యం కుంభకోణంలో వైసీపీ పెద్ద నేతల నిరస్త కార్యక్రమాన్ని విమర్శించారు. 2019-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీ రద్దు చేసి తమ అనుచరులకే అనుకూలమైన కొత్త పాలసీ ప్రవేశపెట్టిందన్నారు. సిట్ విచారణలో వెలుగు చూపుతున్న అవినీతిని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకోవాలని, ప్రధాన నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మరి 1-10-2019 నూతన పాలసీ తీసుకురావటం, అలాగే నూతన పాలసీ వచ్చిన తర్వాత నాణ్యత లేని మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలపైన రుద్దటం, ఎంతోమంది యువత చనిపోవటం, పెరాసిస్ స్ట్రోక్స్ రావటం, ఇవన్నీ కూడా 2014-19 మధ్యన జరిగినటువంటి పరిణామం. మరి అప్పుడు 23/9/24లో తొలి కేసు నమోదైంది. మరి ఈడీ కేసు అయితే 26/5/2025 ఈడీ కేసు మొదలైంది. అప్పటి నుంచి కూడా మూలాలు తీస్తుంటే ముఖ్యమైన నేతలంతా వైసీపీ గవర్నమెంట్లో రాజభోగాలు అనుభవించి అనేక సందర్భాల్లో మరి మనీ లాండరింగ్ కేసు ద్వారా ఎక్కడైతే ఈ మద్యం కుంభకోణంలో డబ్బు అంతా కూడా విదేశాలకు కానీ సూట్ కేసు కంపెనీలు కూడా తరలించినటువంటి ఘనత మరి నాయకులందరూ కూడా ఇప్పుడు తేటతెల్లమవుతుంది. మరి రోజుకి తీసుకున్నట్టయితే నెలకి 50-60 కోట్లు మరి పెద్ద తలకాయనటువంటి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముట్టు చెప్పే విధంగా ప్రతిదీ కూడా మనం చూసినట్టయితే ఈ కుంభకోణంలో లోతుకెళ్తే మ్యాక్సిమం ఒక 50 నుంచి 100 మంది వరకు కూడా ఇరుక్కునే పరిస్థితి. మరి అధికారులు ఈరోజు నిష్పక్షపాతంగా మరి అన్నింటికి అధికారాలు చేకూర్చుకునే ప్రతి ఒక్కరిని కూడా సోదాల నుంచి అరెస్ట్ వరకు కూడా అభియోగాలు నమోదు చేసి నిర్ధారణ అయిన తర్వాతే అరెస్టులు చేయడం జరుగుతుంది. దీన్ని మరి వైసీపీ నాయకులు భూతాతంలో పెట్టి చూసి తప్పును కప్పిపుచ్చుకునే విధంగా